సిద్ధం సభలు మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో సూపర్ సక్సెస్ అయిన వైఎస్ఆర్సీపీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. జగన్ కోసం సిద్ధం పేరుతో మరో ప్రచార కార్యక్రమాన్ని పార్టీ నేతలు నేడు ప్రారంభించనున్నారు. మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పార్టీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఇంటింటికి మేనిఫెస్టోను తీసుకువెళ్లనున్నారు. మరిన్ని వివరాలు తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, వైఎస్ఆర్సీపీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఆ కార్యక్రమం ఎలా ఉండబోతోంది? హరిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కళల్లో నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అనేటువంటి కార్యక్రమం మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి 37 మంది స్టార్ క్యాంపెయినర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో పాటు పార్టీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు, అట్లాగే ఎమ్మెల్యే అభ్యర్థులు వీరందరూ కూడా ఇంటింటికి మేనిఫెస్టోను తీసుకెళ్లబోతున్నారు. ఎందుకంటే గత 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 129 హామీలకు గాను 128 హామీలను అమలు చేశారు. అంటే 99% పైగా హామీలను అమలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే జగన్ మీద కానీ ఆయన ప్రభుత్వం మీద విశ్వసనీయతను వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రకటించినటువంటి మేనిఫెస్టో కూడా అంతకు మించి చేస్తామని జనానికి తెలియజేయబోతున్నారు. అందులో భాగంగా ఈ మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకెళ్లేందుకు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. మరికొద్దిసేపట్లోనే ఇది ప్రారంభం కాబోతుంది. పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం మేనిఫెస్టో సంబంధించి జరగబోతుంది. ఈ సందర్భంగా మొత్తం మాట్లాడడానికి నవరత్నాలకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు నవరత్నాల ప్లస్ పేరుతో ఇప్పటికే మేనిఫెస్టో ప్రకటించారు. ఇప్పుడు జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది, మేనిఫెస్టోని ఏ విధంగా మీరు ఇంటింటికి తీసుకెళ్ళబోతున్నారు? మేము 2019లో ఏదైతే నవరత్నాలనే పేరుతో మేనిఫెస్టోని రిలీజ్ చేసామో ఆ మేనిఫెస్టోని గ్రామాన కూడా 93% మందికి మేము అమలు చేయడం జరిగింది. చెప్పిన మాట చెప్పినట్టుగా, మాట ఇచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ మాట నిరూపించుకున్నారు. 99% హామీలు నిరూపించుకొని 93% ప్రజలకు ఇవాళ మేనిఫెస్టో వెళ్ళేటట్టుగా, ఓవరాల్గా చూస్తే పట్టణాల్లో కానీ పల్లెటూళ్ళు కానీ 87% ఇవాళ మేనిఫెస్టో ఆ లబ్ధిదారులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న జనాభాలో లబ్ధిదారులు మరి చేరడం జరిగింది. ఈ పథకాలన్నీ ఇదే విధంగా ఇవాళ మేనిఫెస్టోలో మళ్ళీ కొత్తగా నవరత్నాలు ప్లస్ పేరుతో ఏదైతే మేము జగన్మోహన్ రెడ్డి గారు మనం రిలీజ్ చేశారో దాన్ని మేము కన్న కళలను నిజం చేసుకునే మేనిఫెస్టోలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఉన్నత వర్గాల్లో ఉన్న వెనుకబడిన ఏదైతే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. డెఫినెట్గా ప్రతి గ్రామంలో, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఇంటింటికే కాదు ప్రతి మనిషికి వెళ్ళి మేము కన్న కళలు నిజం చేసుకోవడం కోసం జగన్ కోసం మేమంతా సిద్ధం, అదేవిధంగా జగన్ కోసం సిద్ధం అనేటటువంటి ఒక నినాదంతో ప్రజలంతా ముందుకెళ్తున్నారు. యువత కానివ్వండి, విద్యార్థులు జరిగిన ఏవైతే లాభం ఉందో అదన్నీ కూడా చెప్పి ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఏదైతే నవరత్నాలు ప్లస్ ఇప్పటికే మేనిఫెస్టోని మీ పార్టీ అధినేత ప్రకటించారు. మేనిఫెస్టో ప్రకటన తర్వాత ప్రజల్లో ఎలాంటి స్పందన కనిపిస్తుంది? మేనిఫెస్టో గురించి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు? పార్టీకి ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి? బ్రహ్మాండంగా అద్భుతంగా ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏ నాడు కూడా ఒకసారి మేనిఫెస్టో అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లో కనపడేవారు ఈ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ. ఇవాళ అలా కాకుండా 2019లో నెగ్గిన తర్వాత ఈ 99% మేనిఫెస్టోని మేము ప్రూవ్ చేసుకున్న తర్వాత, అందించిన తర్వాత, చెప్పింది చెప్పినట్టుగా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రతినిధి కూడా ఇంటికి వెళ్ళి ప్రతి గ్రామంలోనూ అవ్వతాతలను పలకరించి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పలకరించి, ఇదిగో ఈ మేనిఫెస్టోలో చెప్పినవి అన్నీ వచ్చాయి, ఇళ్ళు వచ్చాయి, ఆరోగ్యశ్రీ వచ్చింది, చేతి వచ్చింది, చేదోడు వచ్చింది, ఆసరా వచ్చింది, పెన్షన్ వచ్చింది అని చెప్పి ప్రతి వాళ్ళకి కూడా విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, విదేశీ విద్యా దీవెన, సంపూర్ణ పోషణ ఇవన్నీ మీకు చెందాయి, మీకు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చూపించిన తర్వాత వాళ్ళు పొందే ఆనందం నిజంగా అద్భుతంగా ఉంది. అదే రెస్పాన్స్తో ఇవాళ చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తారు కాబట్టి నెగ్గించుకోవాలి. మోసం చేసే చంద్రబాబు నాయుడిని మళ్ళీ మోసం చేస్తాడు. 2014లో చెప్పి మేనిఫెస్టోలో చెప్పింది ఏది చేయలేదు, రైతు భరోసా అని చెప్పేసి, రైతు ఏదో రుణమాఫీ అని చెప్పేసి అది చేయలేదు, మహిళా రుణమాఫీ ఏదైతే డ్వాక్రా రుణాలకు మాఫీ ఉందో అది కూడా చేయలేదు, విద్యార్థులకి ఉద్యోగం ఇస్తానన్నాడు లేదంటే వృత్తి ఇస్తానన్నాడు అది కూడా చేయలేదు, తర్వాత 25,000 రూపాయలు అమ్మాయి పుడితే ఇస్తానన్నాడు
అది కూడా చేయలేదు. ఇలాంటివన్నీ కూడా ఏమీ చేయలేదు కాబట్టి మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అదే పథకాలను ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇప్పుడు డోర్ టు డోర్ మేనిఫెస్టోని తీసుకెళ్ళడం అనేది సాధ్యమేనా? ఏ విధంగా ప్లాన్ చేసి దీన్ని తీసుకెళ్ళబోతున్నారు? 100% కూడా డోర్ టు డోర్ తీసుకెళ్తాం. ప్రతి వ్యక్తి దగ్గరికి, ప్రతి పర్సన్ దగ్గరికి వెళ్తాం, ప్రతి మహిళ దగ్గరికి వెళ్తాం, ప్రతి వృద్ధుల దగ్గరికి కూడా వెళ్తాం. అందరినీ కలుపుకొని అన్ని కుల మతాలకు అతీతంగా ఇవాళ ఏర్పాటు చేసిన ఈ మేనిఫెస్టో కాబట్టి ప్రతి ఊరు, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్తాం. అమ్మ మీకు చెప్పింది చేశారు ఇంతకుముందు, మళ్ళీ ఇప్పుడు చెప్పారు. అలవి కానీ ఏవి కూడా మేము చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమయ్యే చెప్పేవి, కానీ అవతల పార్టీ వాళ్ళు మాత్రం అది ఇస్తామని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అది నమ్మే ప్రసక్తి లేదు. వాళ్ళంతా కూడా మేము చెప్పింది నమ్ముతారు, ఎందుకంటే మేము చేసాం కాబట్టి. ఆల్రెడీ ఎన్నోసార్లు వెళ్ళారు. ఒక్కొక్క ఎమ్మెల్యే 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కొంతమంది అయితే ప్రతి ఇంటికి వెళ్ళారు కాబట్టి ఇవాళ కొత్తగా వెళ్ళేది కాదు ఇది. మళ్ళీ అదే మేనిఫెస్టో, తక్కువ టైం ఉంది కాబట్టి 10 రోజులు ఉంది కాబట్టి ఎలక్షన్కి మళ్ళీ ప్రతి వ్యక్తిని కూడా మనం కలవడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి మా భాగస్వామి వాడు, మా ఫ్యామిలీ మెంబర్గా చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేని ప్రతిరోజు ఇంతకుముందు అయితే సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలు కనపడేవారు ఎమ్మెల్యే ఇంతకుముందు పాలనలో. కానీ ఈరోజు ప్రతిరోజు ఏదో గ్రామంలో ఉంటున్నాడు ఎమ్మెల్యే గారు. ఇంటికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళతో మజ్జిగ తాగుతూ ఉన్నారు, నీళ్లు తాగుతూ ఉన్నారు, వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి చెప్తా ఉన్నారు, మంచి చెడులన్నీ చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు కనపడేవాళ్ళు కాదు. అట్లాంటిది ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు పాలన 2 కలిసి జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ప్రజలు వేరువేరు కాదు, ఇక్కడ 2 కలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాది అత్యంత విశ్వాసంతో, అత్యంత బాధ్యతతో ఉన్నారు. మేము గెలిపించుకోవాలి, మా కళలు నిజం కావాలంటే సిద్ధం జగన్ కోసం అని చెప్పేసి వాళ్ళంతా ఉన్నారు. మీకోసం సిద్ధం అని చెప్పి జగన్ గతంలో చంద్రబాబు కానీ వీరంతా ఇతర పార్టీ నాయకులు ఏమి జనానికి చెప్తే ఓట్లు పడతాయన్న యాంగిల్లో మేనిఫెస్టో పెట్టేవాళ్ళు. కానీ మీ పార్టీకి సంబంధించేమో జనం ఏం కోరుకుంటున్నారో అది పెట్టాలనేది మేనిఫెస్టోలు పెట్టాలనేది మీ పార్టీ అధినేత. ఏంటి ఇద్దరు నాయకుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఆయన ఎప్పుడు కూడా ఆయన బలం సరిపోదని చెప్పేసి మిగతా పార్టీలు కావాలి, ఏ పార్టీతో కలిస్తే ఎక్కువ ఓట్లు వస్తాయి, ఏ విధంగా చీట్ చేయొచ్చు, ప్రజలను ఏ విధంగా మోసం చేయొచ్చు, ఏం చెప్తే ప్రజలు నమ్మి ఓట్లేస్తారు, తర్వాత చేయకపోయినా కూడా వాళ్ళు నన్నేం చేయగలరు. ఇంతకుముందు అలాగే నాయ బ్రాహ్మణులు అడిగి మీరు చెప్పారు కదా సార్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడిని సెక్రటరీకి వెళ్ళి తోలు తీస్తాను, మిమ్మల్ని తోకలు కత్తిరిస్తాను, మీరు ఇక్కడికి వస్తారా, మీకు అర్హత ఉందా ఇక్కడ రావడానికి, ఎవరు మీరు మాట్లాడనేటువంటి పద్ధతిలో బెదిరించిన కార్యక్రమం, ఆక్రోశం ఎరల్చిన కార్యక్రమం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. వాళ్ళకి కావాల్సింది చేస్తారు, ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు, అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. సో ఇది పరిస్థితి హరిత. మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో వాటిని మేనిఫెస్టోలో పెట్టారు, వాటిని ఖచ్చితంగా సాధించి తీరుతారు అనేది పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్ కోసం సిద్ధం అనేటువంటి కార్యక్రమానికి కొత్తగా లాంచింగ్ చేయబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మేనిఫెస్టోని పంపిణీ చేయడం ద్వారా ఏం చేయబోతున్నారు నెక్స్ట్ గవర్నమెంట్లోకి వచ్చాక అనేది కూడా చెప్పేందుకు పార్టీ కార్యక్రమాలు రెడీ అవుతుంది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.